వచ్చేసరికి తిరువన్నమలై బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి కాంచీపురంకి కంటిన్యూగా బస్సెస్ దొరుకుతాయి అన్నమాట. హాఫ్ అన్ అవర్ 1 అవర్కి అలాగ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే ఎక్కానో ఇదే కాంచీపురం వెళ్ళే బస్సు. ఇప్పుడు మన ట్రిప్ డే 2లో ఏంటంటే కాంచీపురంకి వెళ్ళి 4-5 మంచి ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అవి దర్శనం చేసుకొని సాయంత్రం కల్లా తిరుపతి వెళ్ళేలాగా ప్లాన్ చేయాలన్నమాట. మనం కాంచీపురం వెళ్ళాక కలుద్దాం. ఇదే మన కాంచీపురం బస్ స్టాండ్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే లాకర్ రూమ్ ఎక్కడ ఉంటుంది ఎత్తుక్కొని, ఎందుకంటే ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. టెంపుల్స్ మ్యాక్సిమం క్లోజ్ చేస్తారు. లాకర్ రూమ్ ఎక్కడ ఉందో చూసుకొని కొంచెం రెస్ట్ తీసుకుని అలాగే ఏదైనా చేయాలి. ఇప్పుడు లాకర్ రూమ్ అవన్నీ ఎక్కడ ఉన్నాయో అడుగుదాం ఒకసారి. బస్ స్టాండ్ పర్మిషన్లు 2-3 ఉన్నాయి. అయితే మటుకు లాకర్స్ ఇక్కడ ఎక్కడ ఉండమంటున్నారు. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇంకా ఫైనల్గా రూమ్ తీసేసుకొని ఎలాగో 4 hours 4:30 వరకు టెంపుల్స్ తెరవరు. ఆ రూమ్లో ఉండిపోయి తర్వాత వెళ్దామని చెప్పి చూస్తున్నాను. ఈలోపు చిత్రగుప్త స్వామి వారి టెంపుల్ ఒకటి ఉంది, ఇదే అది. టెంపుల్ దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చా. చూద్దాం ఒకవేళ లోపలికి పోనిస్తారో పోనీరో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన 12:30 నుంచి 4 o'clock వరకు టైం దొరికిందనమాట. ఎందుకంటే టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేశారు. ఇప్పుడు నేను ఈ టైంలో ఏం చేస్తున్నానంటే మా మదర్కి చీర ఒకటి కొనుక్కుందామని చెప్పి, కాంచీపురం అంటే సిల్క్ శారీస్ ఫేమస్ కదా, బెస్ట్ ప్లేసెస్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే 2 మంచి ప్లేసెస్ వచ్చినాయి. రివ్యూస్ బాగా ఇచ్చారు గూగుల్లో. కాంచీపురం వరమహాలక్ష్మి శారీస్ ఒకటి, ప్రకాష్ సిల్క్స్ అండ్ శారీస్ ఒకటి. అక్కడికి వెళ్తున్నాను అనమాట. బై వాకే వెళ్తున్నాను, ఎందుకంటే చిత్రగుప్త స్వామి టెంపుల్ దగ్గర నుంచి నియర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి అవి. ఒకసారి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. శారీస్ అవన్నీ ఏ రేట్ ఉన్నాయి, రీజనబులా, లేకపోతే ఎట్లా తీసుకోవచ్చా క్వాలిటీ అనేది. యాక్చువల్గా శారీస్ మీద మనకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫస్ట్ కలర్స్ అవన్నీ చూద్దాం. వచ్చినందుకు కాంచీపురంలో 2 చీరలను కొనుక్కుందాం అని ఫిక్స్ అయ్యాను. ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూద్దాం షాప్స్ ఎలా ఉన్నాయని. నువ్వు ఈ వరమహాలక్ష్మి దాంట్లోకి వెళ్ళి షాపింగ్ చేసాం అనమాట. యాక్చువల్గా నేను మంచిగా వీడియో తీసి చూపించి ఏ రకమైన శారీలు దొరుకుతున్నాయి అన్నీ చెప్పి చూపిద్దాం అనుకున్నా. వాళ్ళైతే అలౌ చేయలేదు. ఇంకా ఎలాగో గూగుల్ రివ్యూస్లో మంచి రేటింగ్ ఇచ్చారు కాబట్టి బాగానే ఉంటుంది అని చెప్పి ఇంకా దాంట్లోనే ఫిక్స్ చేసేసా. ఒక 10-15 రకాల శారీలు చూసాం. మనకేమో చీరల మీద పెద్ద గ్రిప్ లేదు కాబట్టి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఫోటోల్లో వీడియో కాల్ చేసి చూపిస్తుంటే నాకు నచ్చిన చీరలు వాళ్ళకి నచ్చట్లేదు. ఎంతైనా క్వాలిటీ డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా ఆన్లైన్లో. అందుకే ఇంకా అక్కడ ఉన్న సేల్స్ అమ్మనే అడిగాను అనమాట, మీకు ఏది నచ్చిందమ్మా అంటే ఆమె ఒక చీర చూపించింది. ఆమె చూపించింది కాకుండా ఇంకా నేను వేరేది తీసుకొని వచ్చాను. చీరల కాస్ట్లు అయితే గట్టిగా ఉన్నాయి. మినిమం ప్రైస్ వచ్చి 4,000 ఉంది స్టార్టింగ్. మొత్తం సిల్క్ చీరలు అనమాట. ఒరిజినల్ ప్యూర్ సిల్క్లు అయితే 7,000 నుంచి స్టార్ట్ అంట. ఇంకా మనకి మిక్సింగ్ అయినా ఏముందిలే, ఇంకా కంచిలో ఒకటి గుర్తుండుద్ది కదా అని చెప్పి 4,400 పడింది ఒక చీర. అది ఒకటి తీసుకున్నా. 780 రూపీస్కి ఒకటి లుంగి తీసుకున్నా సిల్క్ది. షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే రూమ్కి వెళ్ళిపోయి ఇవి అన్నీ అక్కడ పడేసి మన కెమెరా యాక్సిస్ అన్నీ తీసుకొని ఇంకా మొదలు పెట్టవస్తేనే మనం ఇంకా టెంపుల్స్ మ్యాక్సిమం ఈరోజు ఎన్ని టెంపుల్స్ కవర్ చేయాలంటే అన్ని కంపల్సరీ చేయాలి. ఎందుకంటే నైట్కి నేను వెళ్ళిపోవాలి. 8:30 క్లోజ్ అవుతాయి టెంపుల్స్. మెయిన్ ఫోకస్ అయితే నాది ఏకాంబరేశ్వర టెంపుల్, కంచి కామాక్షమ్మ టెంపుల్. ఆ 2 అయితే కంపల్సరీ చూడాలి. మిగిలిన ఏది స్కిప్ చేసినా కానీ, ఎందుకంటే మనం ఇది యాక్చువల్గా నేను ప్లాన్ చేయలేదు. ఇది నేను కాణిపాకం వెళ్ళిపోయి కాణిపాకం నుంచి కాళహస్తి అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ ఇది ఒకటి సజెస్ట్ చేశారు. 110 kilometers దూరంలోనే ఉంది కదా తిరువన్నమలై నుంచి. ఇక్కడికి వెళ్తే 5 లింగాల్లో పృథ్వీలింగం కదా ఇది, అది ఒకటి కవర్ అవుతుందన్న కాన్సెప్ట్ ఉండేసరికి మనం ఇది ఫిక్స్ అయ్యి వచ్చాను అనమాట సడన్గా. అందుకని కంచిలో ఉన్నాయన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయలేము. ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, కంచి గురించి వచ్చిన వాళ్ళు ఉండటానికి చూస్తారు కదా, ఈ రూము అంత పర్టికులర్గా ప్రిఫరెన్స్ కాదు, మనకు మ్యాక్సిమం తిరగడానికే ప్రిఫరెన్స్ అని అనుకున్న వాళ్ళు నేను తీసుకున్నాను ఒక రూము. 400కే ఇచ్చాడు. ఒక పర్సన్ ఉండే రూము. చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. అంటే అంత పర్ఫెక్ట్గా ఉండదు. 400 రేట్లో ఓన్లీ లగేజ్ అలా పెట్టుకొని సరదాగా బయటంతా తిరిగేసుకొని నైట్ వచ్చి ఒక నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోయి ఆ టైప్లో ఉన్న వాళ్ళకైతే అది వర్త్ అనమాట. ఆ రూము ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళంగానే చూపిస్తాను. ఒకవేళ నచ్చితే మీరు ఆ రూమ్కి కూడా ప్రిఫర్ చేయండి. చీప్ అండ్ బెస్ట్లో అయిపోయింది.
ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్ చూసుకోవడానికి కూడా మనం ఎక్కువ ఉండం కాబట్టి ఏదో అంత తక్కువలో వస్తే అంత చూసుకోవడం బెస్ట్. అదికి వెళ్దాం. రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి రూమ్ చూపిస్తాను మీకు. హోటల్ పేరు చెప్పాం కదా, బస్ స్టాండ్ నుంచి టువర్డ్స్ చిత్రగుప్త టెంపుల్ ఉంది కదా, ఇదిగోండి అక్కడ సర్కిల్ దగ్గర చిత్రగుప్త టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ ఉందన్నమాట శ్రీరామ్ లాడ్జ్ అని. ఆ లాడ్జ్లో మనకు 400 దొరికింది. ఒకసారి రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఇదే ఆ రూమ్ నెంబర్ 7 ఇచ్చారు మనకి. ఇది చూడొచ్చు. ఇక్కడికి వస్తే ఇలాగ సింగిల్ బెడ్ ఉంటుంది, ప్లస్ ఒక ప్లగ్, ఛార్జింగ్, ఫ్యాన్. గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి అంత వేడిగా అయితే ఏం లేదు, బయట ఉన్నంత చల్లగానే ఉంది. ఇది ప్లస్ వాష్రూమ్. బాగా కాంచీపురం వచ్చి మా రెస్ట్ కంపల్సరీ మ్యాండేటరీ. నేను బాగా అలసిపోయానంటే మటుకు ఈ రూమ్ అయితే సజెస్ట్ చేయను, ఎందుకంటే కొంచెం బెడ్ అయితే బాగాలేవు, కెమెరా చూసినంత అయితే కాదు. పర్లేదు, నాకు స్లీపింగ్ కంటే కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ బాగా బ్యాలెన్స్ ఉంది, ఎక్స్ప్లోర్ ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు నేను రూమ్ గురించి చెప్తూ ఆపేశాను కదా, నా సజెషన్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్లో అయిపోవాలి, పెద్ద నిద్ర మీద ఇంపార్టెన్స్ ఏం లేదు అనుకుంటే మటుకు ఆ రూమ్ తీసుకోవచ్చు. అంటే దాని అర్థం నిద్ర పోలేమని కాదు, నిద్ర పోవచ్చు, కాకపోతే అంత పర్ఫెక్ట్ అనుకుంటారు కదా, నీట్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి అని, అవి అందులో మిస్ అయినాయి అనమాట. అంటే ఛార్జింగ్ ఎక్కువ ఏరియా కావాలి, బాత్రూమ్ కొంచెం కంఫర్ట్గా ఉండాలి, అలాంటివి ఉండవు. నేనైతే మా పొద్దున వచ్చా కదా, సాయంత్రం 9 కల్లా నేను వెళ్ళిపోతాను. అందుకంటే నాకు పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి నేను లగేజ్ కోసం తిరిగి చూశాను చాలా చోట్ల, ఎక్కడన్నా బ్యాగ్ లాకర్ రూమ్లు ఉంటాయేమని. ఎక్కడ దొరకలేదు. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక నేను 400లో ఆ రూమ్ తీసేసుకున్నాను. బ్యాగ్ గార్డ్ పెట్టేసి ఇంక నేను బయలుదేరాను అనమాట. ఇంకా వరుసగా మొదలుపెట్టి చూద్దాం. ఫస్ట్ చిత్రగుప్త స్వామివారి టెంపుల్ దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్ హిస్టరీలు, ప్రాముఖ్యతలు అవన్నీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే అన్ని చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. ఈ రోజుల్లో మనం ఏమేమి దర్శనం చేసాం, ఎంతెంత కంప్లీట్ అయిపోయినది 1 by 1 చూద్దాం. ఇదే చిత్రగుప్త స్వామివారి టెంపుల్. ఒకసారి చూద్దాం దీని లోపలికి వెళ్ళి. ఇది చిత్రగుప్త వారి టెంపుల్ దర్శనం చేసేసుకున్నాం. లోపల వీడియోకి అయితే అలో చేయలేదు. నెక్స్ట్ మనం ఏం వెళ్తున్నాం అంటే అక్కడ నుంచి 200 meters దూరంలోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట శ్రీ ఉల్లగండ్ల పెరుమలై టెంపుల్. అది ఒకసారి దర్శనం చేసుకుందాం. మన ఫోకస్ అయితే మ్యాక్సిమం 3 టెంపుల్సే. నేను అనుకున్నది అయితే వరదరాజుల వారిది, మీనాక్షమ్మ, కంచి కామాక్షమ్మ టెంపుల్, ప్లస్ పృథ్వీలింగమైనటువంటి 5 లింగాల్లో ఒక లింగం. అది చూద్దాం మరి ఏమేమి మ్యాక్సిమం చేయగలుగుతాం. టెంపుల్ దగ్గరికి వచ్చాం. పెరుమల్ టెంపుల్ ఆపోజిట్లోనే ఇది ఒక కొలను ఉంది. మరి దీని పేరు ఏదో, ఈ కొలని పేరు వచ్చేసరికి టెంపుల్ ట్యాంక్ అంట, నార్మల్దే. కొలనికి ఆపోజిట్లోనే ఇదిగో ఇదైతే టెంపుల్ కనిపిస్తుందో ఇదే. ఈ టెంపుల్ లోపలికి ఒకసారి వెళ్ళి దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకవేళ ఫొటోస్ అలా ఉంటే ఫోటోలు తీద్దాం మనం. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. నాకు తెలిసి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా, అందుకని చెప్పి అనుకుంటా. ఇక్కడ వచ్చి పక్కన ఒక టెంపుల్ ఉంది కదా, ఇది చూద్దాం. కానీ పాత టెంపుల్ చాలా బాగుంది. ఇంకొక 1/2 hour అలా పడుతుందంట ఓపెన్ చేయడానికి. యాక్చువల్గా 4 అనుకొని నేను తొందరగా వచ్చాను. మనకు మిగిలిన టెంపుల్లో కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను కుదిరితే సాయంత్రం పూట ఒకసారి లేట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి చూసేలా ప్లాన్ చేస్తాను. టెంపుల్ అయితే ఇది కూడా చాలా పాత కాలం నాటిది. ఏదైతే ఇది ఉందో ఇదంతా ఓల్డ్ స్ట్రక్చర్, పైన న్యూ కన్స్ట్రక్ట్ చేశారంతే. అంటే నాకు తెలిసి డ్యామేజ్ చేసి ఉంటారు, దానికి అలాగే ఉండొచ్చు. తిరుమల టెంపుల్ అయితే మిస్ అయింది మరి మనకి. టెంపుల్ మరి చాలా బాగుంది. ఇది గోపురం, ధ్వజస్తంభం. అష్టాదశ శక్తిపీఠాల్లో అయినటువంటి మన దక్షిణ భారతదేశంలో ఉన్న మొట్టమొదటి శక్తిపీఠం అనమాట ఇది. కంచి కామాక్షమ్మ టెంపుల్ యొక్క హిస్టరీ అవన్నీ చదివితే వీడియోలు ఎంత అవుతుంది. ఆల్రెడీ మీరు గూగుల్లో వాటిల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. కామాక్షమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది నేను అనుకున్న ప్లాన్లో ఉందన్నమాట. ఇందాక పెరుమల స్వామిది అయితే అవ్వలేదు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే జనవరి మంత్లో ఓపెన్ చేస్తారంట. వర్చువల్గా చూపిస్తున్నారు వీడియో ఆన్ చేసి. లోపల టెంపుల్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడైతే అవ్వదు అది. ఇప్పుడు మెయిన్ మన కంచి కామాక్షమ్మ టెంపుల్కి వెళ్తాం. గోపురం చూడొచ్చు, చూద్దాం. దగ్గరికి వెళ్ళాక ఒకసారి చూద్దాం. ఇది పెరుమల స్వామి టెంపుల్ దగ్గర నుంచి పక్కనే 120 meters ఉంది.
బై వాకబుల్ రావచ్చు అన్నమాట ఈ 3 టెంపుల్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో. గోపురం నుంచి లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట సింహం అమ్మవారి వాహనము, బంగారపు రంగులో ఉన్నటువంటి ధ్వజస్తంభం, ప్లస్ ఇది పాత ధ్వజస్తంభం అనుకుంటా, నాకు తెలిసి ఇదేంటని తెలియదు. టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి మనం ఏదన్నా కోరుకుంటే ఆ కోరికలు వెంటనే తెలుస్తుందంట జగన్మాత. కాబట్టి మనం ప్రదక్షిణ అది కొడుతున్నాం. కాకపోతే టైల్స్ ఉన్నాయి కదా లోపల, కాళ్ళు మటుకు రంగు పడిపోతున్నాయి అనమాట, మామూలుగా కాదు. ఆల్రెడీ మొన్న 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేశాం కదా, అప్పటికే పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పడింది. ఇంకేదన్నా మన తల్లి కోసమే కాబట్టి మనం చేయొచ్చు. అమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్లో మంచి పెద్ద కొలను ఉంది. అది కొలను పేరు ఏంటి, దీని డీటెయిల్స్ అనేది నాకు ఐడియా లేదు. ఒకసారి చూసి మీకు బ్యాక్గ్రౌండ్లో ఇస్తా. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇక్కడ మండపం ఉంది, చాలా బాగా కట్టారు, పురాతన కాలంలాగా. కింద పోర్షన్స్ వచ్చేసరికి పాతవే, పై వచ్చేసరికి కొంచెం రిపేర్ చేశారు, చాలా బాగుంది. పక్క నుంచి ఇది మెయిన్ వ్యూ. కంచి కామాక్షమ్మ టెంపుల్ దర్శనం అయిపోయింది. లక్కీ ఏంటంటే హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది అనమాట, క్రౌడే లేదు. దాని దగ్గర నుంచే ఒక 300 మీటర్ దూరంలో ఇగో కచ్చపేశ్వర టెంపుల్ ఉంది, ఏదైతే మీకు ఎదురు చూస్తున్నారు. ఇదే లోకల్ వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడ రెనోవేషన్ వర్క్ నడుస్తుంది కాబట్టి టెంపుల్ దర్శనం అయితే లేదంటున్నారు. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం, మరి ఏమాత్రం అలో చేస్తున్నారేమో. వర్క్ అయితే జరుగుతుంది, మరి ఇది ఎప్పటికి ఓపెన్ చేస్తారో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి నేను ఆగస్టు మంత్ 21న జర్నీ చేస్తాను అనమాట. అప్పటికైతే ఇది స్టేటస్. రాళ్ళు అన్నీ పరుస్తున్నారు, టైల్స్ నీట్గా, చాలా వరకు నడుస్తుంది. ఇది ఏదైతే చూస్తున్నారు ఈ వాల్ టైప్ ప్రొటెక్షన్, ఇది కూడా ఈ మధ్య రీసెంట్గా కట్టింది. అంత గ్రానైట్, స్నానాలు చేస్తున్నారు పొలంలో, మంచిగానే పర్లేదు. ఇట్లా పాతబడిపోతూ పురాతనంగా ఉన్న టెంపుల్ని మనం ఎలాగే కాపాడుకోవాలి, లేదంటే డెవలప్ చేయకపోతే ఇవి అలా కనుమరుగైపోతాయి. తర్వాత సేమ్ స్ట్రక్చర్ని మనం ఎలాగో కట్టలేము. గవర్నమెంట్ ఏదైనా మంచి పని చేస్తుందంటే ఇదే నాకు తెలిసి. గవర్నమెంట్ ఫండింగ్తో నడుస్తుందో లేకపోతే టెంపుల్ ఫండింగ్తో నడుస్తుందో అని బాగా డెవలప్ చేస్తున్నారు. వినాయకమయ్య స్వామి విగ్రహం ఉంది స్టార్టింగ్లోనే ఎంట్రన్స్. ధ్వజస్తంభంకి ఎదురుగానే మనకు నంది ఉంది. నంది ఎటువైపు చూస్తే అటు శంకరయ్య ఉంటాడు. ఎదురుగా టెంపుల్ ఇది. లోపలికి ఒకసారి వెళ్దాం. టెంపుల్ అయితే మస్తు కండిషన్లో ఉంది. గుడి అయితే అద్దరిపోయింది, మనకి పురాతన పద్ధతులు అయితే కట్టారు. ఇదే స్వామివారి టెంపుల్. ప్రతి ఒక్కరిని, పంతుల్ని, పూజారులని అందరినీ అడుక్కుంటూ వెళ్తున్నాను. ఏమన్నా డ్రోన్తో వీడియో తీసుకోవచ్చా, వీడియో తీసుకోవచ్చా అని. ఏ టెంపుల్ దగ్గర అయితే కూడా అలౌ చేయట్లేదు, వాళ్ళైతే వద్దని అంటున్నారు. నార్మల్గా అయితే వాళ్ళు ఏం చెప్పకుండా అయితే ఎగరేసుకోవచ్చు, అది ఎవరికి అర్థం కూడా కాదు. కానీ మనం స్టేట్లోకి వచ్చాం, ఎందుకు రిస్క్. వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారనుకోండి, వాళ్ళని ఫాలో అవ్వడమే బెస్ట్. అందుకే మనం ఇంకా ఇట్లా ఏం చేయట్లేదు. కానీ ఇట్లా ఓల్డ్గా ఉన్న టెంపుల్స్ దగ్గరికి కానీ కాన్పిస్తే మటుకు అట్లా ఆన్లైన్లో పెట్టడం వల్ల తెలియని వాళ్ళకి కూడా 10 మందికి తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా అరుణాచలం గురించి కూడా నేను అక్కడ ఫేమస్ లింగం అవన్నీ కూడా నాకు తెలియకపోయినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ షార్ట్ వీడియోస్లో ఆ టెంపుల్ డ్రోన్ వ్యూస్ చూసినప్పుడు ఎంత అద్భుతంగా తీశారంటే అంత అద్భుతంగా తీశారు. అది ఆ వీడియో చూస్తే మళ్ళీ నాకు మంచి ఇంట్రెస్ట్ వచ్చింది, వెళ్ళి చూడాలి, చదవాలి అవన్నీ అని. అట్లాగే బయట నుంచి తెలియని కూడా తెలుస్తుంది కాబట్టి కొంచెం
యాక్సెప్ట్ చేస్తే బాగుండు, కానీ వీళ్ళవి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకే యాక్సెప్ట్ చేయట్లేదంటే కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం వేరే టెంపుల్కి వెళ్ళి కలుద్దాం. కచబేశ్వర టెంపుల్ నుంచి ఏకాంబరనాథ్ టెంపుల్ కూడా పక్కనే అన్నమాట, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, వాకబుల్ డిస్టెన్స్తోనే రావచ్చు మనం. ఏదైతే ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారో ఇది అదే పంచభూత లింగాల్లో ఇదొక లింగం అన్నమాట. నిన్న మనం ఏదైతే అరుణాచల్ చూసామో అది అగ్నిలింగం, ఇది వచ్చేసరికి పృథ్వీలింగం, అంటే గ్రౌండ్కి సంబంధించిన ఎర్త్కి సంబంధించింది అనమాట. సక్సెస్ఫుల్గా అయితే 4 కంప్లీట్ చేసాం, ఇది 5వది. 5 ఏదైతే చెప్పానో 5 కూడా అన్నీ వాకబులే. నెక్స్ట్ 6వ పాయింట్ కూడా చూస్తాను ఒకసారి, వాకబుల్ అయితే ఓకే, లేదంటే వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఇవన్నీ 1 కిలోమీటర్ సరౌండ్స్లోనే ఉన్నాయి, రేడియస్లోనే, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. టెంపుల్ మటుకు ఇది కూడా మన సేమ్ అది అరుణాచల అగ్నిలింగం టెంపుల్ మాదిరిగానే ఆ శైలిలోనే ఉంది. ఇది మెయిన్ గోపురం వచ్చేసరికి ఇది యాక్చువల్గా ఇది ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ గేట్ అనమాట. ఈ గేట్ క్లోజ్ చేశారు, ఎందుకో మరి ఆ గేట్ దగ్గర నుంచి రానివ్వట్లేదు. దాని పక్కనే ఇలాగా ఈ సైడ్ నుంచి ఇట్లా లోపలికి వచ్చేలా ఉంది. చూడండి ఇంత పెద్ద ఫేమస్ టెంపుల్ ఇది, మొత్తం కాంచీపురంలోనే. దీన్ని ఎలాగ పట్టించుకోకుండా వదిలేశారు, అసలు కనీసం మెయింటెనెన్స్ లేదు. అంత గవర్నమెంట్ టెంపుల్స్ నుంచి వచ్చిన ఫండింగ్ అంతా దొబ్బి తినడం సరిపోతుంది, కానీ ఇట్లాంటి పురాతన వస్తువులన్న కనీసం కాపాడదామన్న మినిమం సెన్స్ లేదు. ఇలా వదిలేశారు ఓపెన్ ప్లేస్ అంతా. ఈ ఒక్క ఫోటోలోనే మొత్తం టెంపుల్ హిస్టరీ మొత్తం తెలుస్తుంది. అమ్మవారు మహాదేవుని కళ్ళు మూసినప్పుడు అది ప్రపంచమంతా అంధకారంలోకి వెళ్ళిపోతే ఆ పాపాన్ని ప్రాశ్చయంగా అమ్మవారి కిందకు వచ్చి ఒక ఇసుకతో లింగాన్ని కట్టేసి పూజ చేస్తూ ఉంటుంది అనమాట. అమ్మవారిని పరీక్షించడానికి మహాదేవు అక్కడి నుంచి పెద్ద వాటర్ జలపాతం లాగా వదులుతారనమాట. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అమ్మవారు తన చేతులతో లింగాన్ని ఇలాగా ప్రొటెక్ట్ చేస్తారు, బొమ్మలు ఇచ్చినట్టు. అందుకని చెప్పి ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఇలాగా ఉందని ఇప్పటికే లోపలికి ఉందంట, ఇసుకతో చేసిన ఇది. ఈ చిన్న ఒక ఫోటోలోనే మొత్తం హిస్టరీ తేలేలాగా గీశారు. కానీ చూడండి అలాగా శిథిలావస్థకి పోయేలాగా అన్నీ వదిలేశారు. అసలు ఇది మరి ఎందుకు ఎలా వదిలేశారో కానీ కనీసం మెయింటెనెన్స్ అని చేస్తే బాగుంది, ఇటువంటి కాపాడుకోవడానికి. ఇది మెయిన్ టెంపుల్. ఇవేవైతే ఉన్నాయో మనం పెద్ద పెద్దవి చూసాం కదా, ఇవన్నీ బయట వాల్ కాంపౌండ్ వాళ్ళకు ఉంది. ఇదిగోండి అక్కడ కూడా అది ఒకటి ఉంది. అన్నీ అలా శిథిలావస్థ. చాలా విశాలమైన ల్యాండ్ ఉంది టెంపుల్ చుట్టూ. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఎంత నీట్గా చేయొచ్చు అంటే అంత నీట్గా చేయొచ్చు. కానీ అలా వదిలిపారేశారు, ఏం సంబంధం లేని దానిలాగా. ఈ టెంపుల్ చూసినప్పుడు మనం చాలా బాధ వేసింది, ఇంత మంచి పేరు టెంపుల్ని అలా వదిలిపారేశారు. బయట వైపు నంది అన్ని చోట్ల న్యాచురల్గా రాయి ఉండేది, ఇక్కడ మరి నాకు తెలిసి పెయింటింగ్ వేసినట్టున్నారు. ఇట్లా పెయింటింగ్ వేసింది అయితే మనం ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసి. మహాదేవుడు ఎటుంటే అటువైపు నంది చూస్తూ ఉండిద్ది. ఇట్లా సైడ్లో అమ్మటే ఏవైతే విగ్రహాలు కనిపిస్తున్నాయో ఈ 1000కి పైగా నిర్మించారంట, చాలా ఉన్నాయి. కానీ నేను చూసిన అన్నిటిలో కల్లా ఆర్కిటెక్చర్ కానీ పురాతనది కానీ కైలాష్ టెంపుల్ తర్వాత నెక్స్ట్ మనకి ఇది ఈ టెంపుల్ అనిపించింది. ఎంత అద్భుతంగా ఉందంటే ఒక రాజభవనంలో ప్రస్థానం చేసినట్లు ఆ పాత సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, రాజులు నడుస్తున్నప్పుడు ఇక్కడెక్కడ నిల్చొని స్నాప్స్ అయి కొడుతున్నట్టు. అసలు అంత బాగుంది ఓల్డ్ స్ట్రక్చర్ మొత్తం. అసలు ఎలా కట్టారంటే అలా కట్టారు. హైలైట్ మరి టెంపుల్ మటుకు. ఈ గుడి ఆలయంలో ఉన్న చెట్టు వచ్చేసి 3500 సంవత్సరాల క్రితందంట. సిల్వర్ దాంట్లో ప్రొడక్షన్ ఉంది కదా, ఆ మామిడి చెట్టు చేసి సేవ్ చేశారు. ఈ చెట్టు కింద అమ్మవారు ఇది తపస్సు చేసుకునే వాళ్ళంట. అక్కడ బయట చూసాం కదా 3500 సంవత్సరాల క్రితం చెట్టు అని, అది ఎక్కడ ఉండేది. దాని ప్లేస్లో మళ్ళీ దేవస్థానం వాళ్ళు కొత్తగా పెట్టారనమాట. అందుకని చెప్పి ఇది మళ్ళీ ఉంది. పాతకాలపు నిదర్శనాలకి ఇది. ఏకాంబరేశ్వర టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది మనం సక్సెస్ఫుల్గా.
ఇంకేంటంటే మధ్యలో ఇంకో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కడైతే కృష్ణుడు పాండవులకి దర్శనం ఇచ్చాడో ఆ టైప్ దర్శనం అది. అవన్నీ చూడటానికి ఇంకా టైం సరిపోలేదు నాకు. ఎందుకంటే మనకి ఏకాంబరేశ్వర టెంపుల్లోనే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకా 8:30కి క్లోజ్ చేస్తారు కాబట్టి లాస్ట్ ఫైనల్ టచ్గా వరదరాజుల స్వామివారి టెంపుల్కి వెళ్తున్నాం. అదొకటి కంటిన్యూ చేసుకుంటే అక్కడ బంగారు బల్లి, వెండి బల్లి ఉన్నాయి కాబట్టి అవి దర్శనం చేసేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఇంక బస్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోవడమే. ఇది ఈరోజు ప్లాను. 1 డేలో మ్యాక్సిమం వచ్చేసరికి 7 to 8 7 టెంపుల్స్ కవర్ చేశాను నేను. అది కూడా 4 o'clock స్టార్ట్ చేసి, అదే మార్నింగ్ అయినా మొదలు పెట్టుంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేయచ్చు ఆ ప్లానింగ్. ఈ 7లో కూడా 6 వరకు నేను వాకింగ్ చేసుకుంటూనే కవర్ చేస్తాను. చూద్దాం నెక్స్ట్ వరదరాజుల టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఒకసారి చూద్దాం. ఫైనల్గా ఆటో అడిగా 120 రూపీస్ ఇచ్చి వరదరాజుల టెంపుల్ దగ్గరికి వచ్చాం. వరదరాజుల టెంపుల్ గోపురం కూడా యాస్టీస్గా మనకి ఏంటిది ఏకాంబరేశ్వర టెంపుల్ గోపురాలు లాగానే ఉంటుంది. ఎటువంటి తేడా లేదు. పగలపూట వచ్చింటే కొంచెం బాగుండు. అప్పటికి మ్యాక్సిమం శాతం ట్రై చేశాను. మార్నింగ్ పూట డిస్టర్బ్ అయిపోయాము. ఇవి వచ్చేసరికి నేను మధ్యాహ్నం 12:35 అంత అయింది. 12:30కి రూమ్లను క్లోజ్ చేశారు. చూద్దాం ఇప్పుడు ఇది ఎంతవరకు ఇది లోపల. ఇక్కడ ఏదో మండపం ఉంది లెఫ్ట్ సైడ్లో. ఈ రాత్రిపూట అయింది కానీ సరిపోయింది కానీ సూపర్గా ఉందన్నమాట కట్టి ఆ శిల్పకళ. అసలు ఇంక ఎలా ఉందంటే ఇంకా అలా కట్టారు. ఇది రాత్రిపూట అయి సరిగ్గా కనిపించట్లేదు కానీ అది తిరిగిపోయింది. పగలపూటకి ఏమైనా వస్తే చూడండి కంపల్సరీగా. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే లోపలికి వచ్చాక. ఈ హైయెస్ట్ గోపురాలు వచ్చేసరికి సింగిల్ కాలం కింద హైట్ లేపి బాగా నిలబెట్టారు. దానిపైన మళ్ళీ గుడి వచ్చినట్టు. ఫోటోలు అయితే ఉన్నాయి ఇక్కడ శిల్పకళ. టెంపుల్ లోపలికి అంటున్నాం. బాగా శిథిల వ్యవస్థకి పోయిందనమాట. అన్ని గోళ్ళు, రాళ్ళు, రప్పలు. ఇదే మన బంగారు బల్లి, వెండి బల్లి. ఇక్కడే చదువుతో పట్టు తాగుతారు అన్నమాట. ఈ పట్టుకున్న వాళ్ళందరికీ దోసాలు గీసాలు ఏమన్నా కానీ పోతాయి. బంగారు బల్లిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాం. వెండి బల్లి కూడా ఉంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కాదు. చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది అనమాట. వరదరాజుల టెంపుల్ అయితే పట్టుకోక ఎడగొట్టి చూద్దాం ఏమైంది. ఇదే స్వామివారి విగ్రహాన్ని దాచిపెట్టారని చెప్పి చెప్తారు కదా కొలంలో. అది ఈ కొలని ఏదో వీటిల్లోనే కింద పెట్టారంట. అది అలాగే సనాతనలా పెట్టుకొని 40 సంవత్సరాలకు ఒకసారి బయట తీసి పూజలు చేస్తారంట 1 నెల వరకు. అది లాస్ట్ ఇయర్ 2019లో ఇప్పుడు జరిగింది. ఇంకా మళ్ళీ 40 years అంటే ఇంకా అప్పటికి మనం ఉంటామో లేదో తెలియదు. ఆ విగ్రహం అయితే ఇప్పటికీ పరిశుభ్రంగా దృఢంగా ఉందంట లోపల. వ్యూ అయితే అదిరిపోయింది. వరదరాజు టెంపుల్ నుంచి బయటికి రాగానే ఈ టైప్ షేర్ ఆటోలు ఉంటాయి అనమాట. అంటే బయటకంటే కనీసం ఒక 100 to 120 minutes ముందుకు నడుచుకుంటూ రావాలన్నమాట. నడుచుకుంటూ వస్తే ఈ టైప్ ఆటోలు వచ్చి డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్తాయి. 20 రూపాయలే ఛార్జ్ చేస్తారనమాట. ఆ టెంపుల్ బయట ఉండే వాళ్ళ దగ్గర మటుకు బ్యారిగేన్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు 120, 150, 200 అలా ఛార్జ్ చేస్తారు. వేస్ట్ దొరికి డబ్బులు. నేను అలా అనుకొని వరదరాజు టెంపుల్కి వెళ్ళాను అనమాట. బయటికి ఒక 100 minutes వస్తే చాలు. రెగ్యులర్ తిరిగే షేర్ ఆటోలు ఉంటాయి. ఇలాంటి ఈజీ హ్యాపీ తీసుకెళ్తాడు. 20 రూపీస్ ఇదిగోండి సింగిల్గా వెళ్తాం ప్రశాంతంగా. మరీ తమిళనాడులో ఆటో వాళ్ళు టూరిస్టుల దగ్గర ఏక్ పారేస్తున్నారు.